చాలా క్లాసీగా చేసు గురుగారు, జనరల్ గా అమ్మాయిల ఫోటోల్లో ఫిల్టర్స్ అవి వాడి బాగుంటారు. ఈ అమ్మాయి ఏంటండి బయట ఇంత బ్యూటిఫుల్ గా ఉంది? నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు, ఆ, నేను ఆ వెనకాలొచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నాను. వాడేంటయ్యా పోలీస్ కుక్కకి ప్యాంటు షర్టు వేసినట్టు అలా ఉన్నాడు, కనిపెట్టేస్తాడేమో. మీరేం టెన్షన్ పడకండి. మిమ్మల్ని వాడే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగినా కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పండి. మిగతాది నేను చూసుకుంటాను. అంతేనంటావా? మీరు కోటేశ్వరుడు అవ్వడం కన్ఫర్మ్ గురుగారు. Welcome to Hyderabad, ma'am. This is Agent Robin Hood, reporting from India's #1 security agency. How was the flight, ma'am? It was bad. Can you do something about it? Let me take it for you. Yeah. అదర్లాండ్ నుంచి మదర్లాండ్ విచ్చేసిన మిస్ నీరా గారికి స్వాగతం, సుస్వాగతం. దిస్ ఇస్ ఏజెంట్ జాన్ స్నో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. అంత లేదు, బిలో యావరేజ్. థ్యాంక్ యూ. జస్ట్ ఒక 100 రూపీస్ బొకేతో మా బాస్ ని బొట్లో వేసేసుకుందామనే దెబ్బలు పడతాయి. గురుగారు, ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకెందుకు అబ్బాయి, కోటిన్నరిస్తున్నారు, పంచిలేంటి, నా ముఖాన ఊసినా సరే నాకు ఓకే. మీరు మనిషి అనే విషయం మర్చిపోతున్నారు. మనీ ప్లస్ షీ, ప్రస్తుతానికి మనకు అదే ఇంపార్టెంట్. పద. మ్యామ్ యూట్యూబ్ బాస్ ది దెబ్బకి షేక్ అయిపోయారు. జ్యోతి, మ్యామ్ సునామీలో టీ సైలెంట్ ఉండాలి, Yeah. నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. వాట్ ద హెల్ యా? ఏయ్, రెడ్ కేటగిరీ సెక్యూరిటీ అన్నారు, జస్ట్ ఆర్గుని తీసుకొచ్చారేంటి? కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్స్ ఏంటే? హలో సార్ సార్ సార్, మోడీ గారు చుట్టూ ఆరుగురే ఉంటారు. అలానే ఆ సెక్యూరిటీ ఆరుగురేనా? మరి అటు చూడండి, దూరంగా చెయ్యుపుతున్నాడే. వాడు ఎవడనుకున్నారు? ఎవడు? మనోడే సార్. అవునా? డ్యూటీ చేస్తున్నాడు అటు తిరిగి. అటు చూడు, ఆ బ్యాగ్ తో వెళ్తున్నాడే. మనోడేనా? డౌటా? ఆ, వాడంటే సిన్సియర్ గా ఫైట్ ఎక్కిస్తున్నాడు, పొరపాటు వేరే వెళ్ళిపోతాడేమో. వెళ్ళిపోయినా ఈవినింగ్ ఫ్లైట్ కి వెనక్కి వచ్చేస్తాడు సార్. డెడికేషన్. ఇక్కడ మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే, కంటికి కనిపించిన మేమే కాదు, మీ చుట్టూ మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వావ్. యు ఆర్ బీయింగ్ క్లోజ్లీ మానిటర్డ్. మేడం, మేడం, హైదరాబాద్ లో మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి. అవునా? ఆ రోడ్ మధ్యలో తెల్ల గీతలు ఉన్నాయి కదా, ఎస్ మేడం. అవెన్నున్నాయి? కాన్ఫిడెన్షియల్. టూ హాట్. మ్యామ్, మీ ఐటనరీ ఈ రోజు హోటల్లోనే స్టే. రేపు మార్నింగ్ రుద్రకొండకి స్టార్ట్ అవుతున్నాం. రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఓకే, ఇవాళ బయటకు వెళ్తున్నాం. జాన్ స్నో గారికి హైదరాబాద్ మొత్తం తెలుసు కదా, ఏదైనా బెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళండి. షూర్ మేడం. బ్యాగ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. థ్యాంక్ యూ. ఈ డబ్బున్నోళ్ళు మళ్ళంటి వాళ్ళు నమ్మరండి. బ్యాగ్ లో ఏం కొట్టేస్తామో అని డౌట్. మనకెందుకు అబ్బాయి, 1 వీక్ 1.5 లైఫ్ సెట్. మీరు బాగా కమర్షియల్ అయిపోయారండి. నిజం చెప్పు, ఆ బండి మీద దోశలేస్తే వాడు మీవాడు కదా? యూఆర్ కంప్లీట్లీ రాంగ్ సార్. ఆ పక్కన టీ కాసేవాడు మావాడు. అస్సలు కనిపించలేకపోయా. నో వన్ ఇండియాస్ #1 సెక్యూరిటీ అంటే మీరే. వాట్ ఏ టీమ్ యా, వాట్ ఏ సెక్యూరిటీ. ఆస్ట్రేలియా వీసా రావడం కష్టం అన్నారు. కష్టమే. మరి వీకెలా ఇచ్చారు? ఏమంటున్నాడు? కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్షియల్. రేపటి నుండి 1 వీక్ హైదరాబాద్ లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ సమ్మిట్ జరుగుతుంది.
లాస్ట్ డే సీఎం గారు హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతున్నారు. బెటర్ యూ టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ. బట్ సార్, నేను రాబిన్ హుడ్ కేసు మీద ఉన్నాను. పీకినవుతి నీ గురించి ఆడియో ఫంక్షన్ లో ఏవి వేసినట్టు ఇంత బాగా చెప్పాడు. విక్టర్ నీ పేరు పెట్టుకున్నావే గాని ఈ కేసులో విక్టరీ వచ్చేలా లేదు. ఏమన్నా వైల్డ్ డాగా, స్ట్రీట్ డాగ్? కుక్కలు కాపులాకే కరెక్ట్. పోయి ఆ సెక్యూరిటీ పనిలో ఉండు. ఈ కేసు ఎవరికి ఇవ్వాలో నేను చూసుకుంటా. సారీ సార్, రేపటి నుంచి నేను 1 వీక్ సిక్ లీవ్ లో ఉంటున్నాను. బానే ఉన్నాడుగా, ఏంటి రోగం? గన్ క్లీన్ చేస్తుంటే మిస్ఫైర్ అయి ఇంజ్యూర్ అయ్యాను. రికవరీ అవ్వగానే రాబిన్ హుడ్ ని ఖచ్చితంగా పట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మేడం, మీరేం చెప్పారు? ఏదైనా బెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళండి. జ్యోతి, ఏదో ఒకటి చేసి నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీ లిస్ట్ లో ఈయన పేరు కూడా యాడ్ చేయించేలా చూడండి. ప్లస్ టికెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ ఆధార్ కార్డ్ కాపీ వాట్సాప్ చేయండి. డబ్బులు వస్తున్నాయనేసరికి దుబ్బులు పెట్టిన అర్థం కావట్లేదు మీకు. మనకెందుకు అబ్బాయి, 1 వీక్ 1.5 లైఫ్. జ్యోతి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? గుర్తింపు లేదండి స్నో గారు. మీలాంటి జెమ్స్ ని జాబ్ లో వెతికి వెతికి నేను పెడితే పద్మశ్రీ నాకు కాకుండా మీకిమ్మంటే బాధగా ఉంటుందా స్నో గారు? మీరేంటి ఏడ్చి కాదండి, నాకివ్వట్లేదనే ఘోష అంతే. మదర్, నా చాక్లెట్స్ తీసేశారు. రేపు నా హ్యాపీ బర్త్డే, ప్లీజ్ కొనివరా? డబ్బులు తక్కువ ఉన్నాయి పింకీ, రేపొచ్చి కొందాం. 9,500 మ్యామ్. యాక్చువల్లీ నాకింత అక్కర్లేదు, నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకుంటాను. మేడం, కంగ్రాచులేషన్స్, మీరు మా 10,000th కస్టమర్. సో ఈ రోజు మీరు ఏం బిల్ చేసినా ఫ్రీయే. ఇవన్నీ తీసుకోవచ్చా? ఎస్ మ్యామ్. మరి నా చాక్లెట్స్? ఈ చాక్లెట్స్ అన్నీ నీకే. హాయ్, థ్యాంక్స్ అంకుల్. పీస్, ఐ డోంట్ లైక్ ఇట్. గురుగారు, ఏంటంటే మీ రేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెంచుదామని 6 సెట్ చేశా. అంటే వాళ్ళని మీరు సెట్ చేశారా? 1.5 ఇస్తున్నారా? ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. అందుకే ఇలా ప్లాన్ చేశా. దెబ్బకి మన మీద లుక్కే మారిపోయింది. వాడైతే నాకు ఫ్యాన్ అయిపోయాడు. సార్ సార్ సార్, ఒక్క ఫోటో సార్, ఒక్క ఫోటో ప్లీజ్, ఒక్క ఫోటో. ఓకే ఓకే. ఏ మాట కామాట మీరు మహా కన్నింగ్ గురుగారు. మనిషి అంటేనే కన్నింగ్. సూపర్ హీరోస్ గురించి వినటమే కానీ ఫస్ట్ టైం సూపర్ మార్కెట్ లో చూసా. థ్యాంక్ యూ. జ్యోతి, Ma'am. మనం రేపు 9 కి బయలుదేరుతున్నాం. గో ఇట్ మ్యామ్. గుడ్ నైట్. నీ సిన్సియారిటీ చూస్తుంటే భలే పుచ్చడేస్తుంది బ్రో. డే నైట్స్ ఇక్కడే ఉంటావా? డ్యూటీగా సార్, తప్పదు. హ్యాట్స్ ఆఫ్ టు ద బెస్ట్. ఇలా వచ్చా కదా, ఓ టీ ఇవ్వు. థ్యాంక్ యూ. ఓ టీ.
అనుకున్నట్టుగానే బ్యాడ్ గా పెట్టావు. పర్లేదు. ఇది టీయా టేస్ట్ లేదు పడలేదు. అరుస్తావేంటి? వాడు ప్రొఫెషనల్ గా టీ కాసుకున్నావాడా? ఇండియాస్ నంబర్ 1 సార్ అది కాదు సార్. నేను చెప్పనా? నా ప్రాణమైనా చెప్పను. ఇప్పుడు ఏంటి టీ నచ్చలేదా? దొబ్బై. ఓయ్ ఏం మారుతున్నా నువ్వు? నేను తలుచుకుంటే రేపు ఈ బాడికి షాప్ ఉండదు. రేయ్ నువ్వు చేసేది ఏంట్రా? మార్నింగ్ మేము వెళ్ళిపోయాక వీడే దుకాణం పెట్టాడు. ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు. దొబ్బై. సార్ ఓకే ఓకే నో ప్రాబ్లం. సార్ నా టీ డబ్బులు సార్. నువ్వేంట్రా ఇంత జరిగినా ఇంకా ప్రొఫెషనల్ గా టీ కాచుకునే వాళ్ళు యాక్ట్ చేస్తున్నావు అంటే యాక్టింగ్ ఏంటి? నువ్వు అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకునే తెలుసా? ప్రామిస్. అమ్మాయి అయితేనే అబ్బా. మనిషి బాడీలో తలకాయ, మెడకాయ, గుండెకాయ లాంటి ఎన్నో కాయలుంటాయి. కదిలితే ఏ కాయ కోసిస్తానో నాకే క్లారిటీ లేదు. ఎవర్రా మీరంతా? మేము ఆస్ట్రేలియా అమ్మాయి గారి గురించి వచ్చాం. ఆవిడతో మీకేంట్రా పని? అది తెలియాలంటే మీకు మా ఊరి గురించి తెలియాలి. మా ఊరు రుద్రకొండ, నాగులపల్లి అటవీ ప్రాంతం. పారే నీరు, పచ్చని చెట్లే మా సంపద. ఆ చెట్లనే కొట్టుకు తిని బతికేవాళ్ళం. బతుకునిచ్చే అడవినే బతుకు లేకుండా చేస్తున్న మా బతుకుల్లోకి ఓ పెద్ద ఆయన వచ్చాడు. చెట్లని కొట్టే మా చేతులతోనే మొక్కలు నాటించాడు. మాకు వ్యవసాయాన్ని, సాటి మనిషికి సాయాన్ని నేర్పించిన మనిషి మా పెద్ద దిక్కు విశ్వనాథ్ గారు. రుద్రకొండలో రామరాజ్యం వచ్చిందని అందరం సంబరపడే లోపు ఆ లంక నుండి రావణుడే వచ్చాడా అనేలా ఒక రాక్షసుడి అడుగు మా ఊర్లో పడింది. ఇక నుండి ఇంత ఊరు నాదే. స్వామి సాక్షి. అయ్యా ఈ కొంచెం భూమి ఏదో ఒకటి చేయగలను గానే ఊరు